ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం అమ్మ. గురుగారు, గవ్వల శాస్త్ర ప్రకారం ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానమాట. గోచారవశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలోకి వస్తున్నా. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం ఈ రాహు సంబంధమైనటువంటి మాయ కనిపిస్తుంది. ఈ రాహు సంబంధమైనటువంటి స్థితి మీనరాశిలో రాహు ఉండటం, కర్మస్థానం దశమస్థానం అవటం, మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలదాయకమైనటువంటి సంవత్సరంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి స్థితిగతులు, ఇవన్నీ కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. శుభమూలకమైనటువంటి ధన వ్యయం. ఎప్పుడైతే బృహస్పతి వ్యయంలో ఉంటాడో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం లాస్ అవుతామని చెప్తాం. కానీ ఇక్కడ బృహస్పతి వ్యయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, డొనేషన్స్ రూపంలో మన దేవాలయాలకు అవ్వచ్చు, సేవా కార్యక్రమాలకు అవ్వచ్చు, శుభకార్య సంబంధమైనటువంటి విషయాలకు అవ్వచ్చు, మనం ఖర్చు పెట్టడమే అవుతుంది తప్ప వేరొకటి కాదు. కాబట్టి మిథున రాశి జాతకుల యొక్క మాటకు తిరుగుండదు. యోగదాయకమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం చేతికొస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతుంది. ఇక ఒకే ఒక అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే, మీ ప్రమేయం లేకుండా, మీ జోక్యం లేకుండా జరిగినటువంటి సంఘటనలకి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అది కుటుంబంలో అవ్వచ్చు, కార్యాలయంలో అవ్వచ్చు, వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు. మనకు సంబంధం లేనటువంటి అంశంలో, మన యొక్క ప్రెజెన్స్ లేకుండా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఎవరో అతి జోక్యం వల్ల మనం కూడా వెళ్ళి ఇది మనకు సంబంధం లేనటువంటి అంశమని సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే కొన్ని చిన్న చిన్న అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత మనం ఆలోచించవలసినటువంటి జీవిత లక్ష్యం నెరవేరుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క ధనం అనేటువంటిది సద్వినియోగమవుతూ స్థిర చరాస్తుల్ని మీరు పెంచుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి దశలు రాబోతున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో ఉంటారు. భవిష్యత్ అంతా అనుకూలవంతంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు, విద్యా సంబంధమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రం ఏకాగ్రతగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించాలి? వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవతామూర్తుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఇలవేల్పులు అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క కుటుంబాన్ని అనుసరించి ఆ వ్యక్తికి ఒక ఇలవేల్పు దేవతా స్వరూపం ఉంటుంది. మనకు తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఇలవేల్పు యొక్క సహకారం లేదని పెద్దలు చెప్తూ ఉంటారు. మీ కుటుంబానికి సంబంధించి ఇలవేల్పు దేవతా స్వరూపాలైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుడు అవ్వచ్చు, లక్ష్మీ నరసింహ ప్రభు అవ్వచ్చు, లేదా విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపం ఎవరైనా కావచ్చు. అటువంటి దేవతా స్వరూపాలని గనక విశేషంగా మీరు పూజిస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. అలాగే తాంత్రిక విధానం ఒకటి చెప్పబడింది.
మారేడు సంబంధమైనటువంటి ఫలాన్ని తీసుకొచ్చి, ఉమ్, మారేడు పత్రాన్ని తీసుకొచ్చి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడి ఎదుట ఉంచి మహాపాశుపతంతో కానీ పాశుపత మంత్రాలతో కానీ గోక్షీరంతో పరమేశ్వరుణ్ణి గనక అభిషేకించిన అర్చిస్తూ ఉన్న ఆరుద్ర నక్షత్రం రోజు పరమేశ్వరుడి యొక్క పూజాది క్రతువులు విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆ ఆరుద్ర నక్షత్రం కూడా మిథున రాశిలోనే ఉంటుంది. ఉమ్. కాబట్టి ఎక్కడైనా ప్రాచీనమైన శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించి మారేడు ఫలాన్ని మంత్రించి ఇంటి ప్రాంగణంలో తీసుకొచ్చి పెడితే శుభకారకుడైనటువంటి దేవగురు బృహస్పతి విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలను ఇస్తాడు. ఇబ్బందులు ప్రతిబంధకాలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. ఎటువంటి సందేహం లేదు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. ఆయా రాశుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్నశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం అమ్మ. గురుగారు, ధనుసు రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, గవ్వల శాస్త్రం ఏం చెప్తుంది? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. మీ ఆధీనంలో ఉండేటువంటి వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు, వీటికన్నిటికీ కూడా మంచి ఖ్యాతి లభించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు అటువంటి అరుదైనటువంటి అవకాశం చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మీ అనుకూలవంతమైనటువంటి శత్రువులు, మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల్ని ఆట కట్టించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్న, మీ వ్యాపారం ఉపాధి మార్గాల్ని మీరు చూసుకుంటూ ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సన్నిహితమైనటువంటి వ్యక్తులు వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతిని చూసి ఎంతో కాలంగా భగవంతుడు కాలం నాకు అవకాశం ఇవ్వట్లేదన్నటువంటి మానసిక సంఘర్షణలో ఉన్న మీకు ఒక అరుదైనటువంటి అవకాశం వస్తుంది. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ఖచ్చితంగా చెలాయించగలుగుతారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల్ని కలిగించేటువంటి ఒక వ్యక్తి లేదా మీ అనుకూల శత్రువు కూడా సమస్యల్లోకి వెళ్ళటం మీకు మానసికంగా స్వాంతరణ కలిగించేటువంటి అంశం. వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు బాగుంటాయి. విస్తరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. మాతాపితృ స్థానాల్లో ఉన్న వ్యక్తులు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దల యొక్క సాహచర్యం, సహకారం లభించే అవకాశం ఉంది. వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు రావలసినటువంటి స్థిరచరాస్తులు, పెద్దలు సంపాదించినటువంటి ఆస్తులు, ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజీ మార్గంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే దైనందిన జీవితం, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ప్రేమ సంబంధమైనటువంటి వివాహాలు, ఒక ముఖ్యమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి భవిష్యత్ నిర్ణయం, ఇది కొంచెం సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. ఒక సంబంధమైనటువంటి విషయాలు, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన స్థితిగతుల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ధనుస్సు రాశి జాతకులకి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. శత్రువుల మీద ఆధిపత్యాన్ని కూడా చెలాయించగలుగుతారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంది. కానీ కొన్ని మానసిక సంబంధమైనటువంటి సంఘర్షణ వల్ల ఈ ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనపడుతుంది. గురుగారు, నూతన వ్యాపారాలు కానీ, నూతన గృహాలను నిర్మించుకోవడం కానీ, లేదా స్థలాలు కొనుక్కోవడం కానీ, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయా ఈ సంవత్సరం వీళ్ళకి? వారసత్వ సంపద కారణంగా వీరు స్థిరచరాస్తులను పొందటం వల్ల పాత ఆస్తుల్ని కొనటం, పాత ఆస్తుల్ని అమ్మటం, కొత్త ఆస్తుల్ని కొనేటువంటి అవకాశం ఉంది.
గృహ సంబంధమైనటువంటి ఉపకరణాలు అవ్వచ్చు, గృహ సంబంధమైనటువంటి ఆశయం అవ్వచ్చు, వీరి మనసులో మెండుగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలోని ద్వితీయార్థంలో గృహ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నరఘోష, నరదిష్టి, నరపీడలే అధికంగా కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా సవ్యంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారి దేవతా స్వరూపాలు, దుర్గా స్వరూపమైన గ్రామదేవతా శక్తికి సమానమైనటువంటి అమ్మవార్లని ఎల్లమ్మ, పెద్దమ్మ, పూచమ్మ ఇలాంటి గ్రామదేవతా శక్తిగా పూజించబడుతున్న అమ్మవారిని పూజిస్తే యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. 108 నిమ్మఫలాల మాలని, అమ్మవారికి పాల పొంగలని నివేదన చేయటం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ, జై.